హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ ఒక శుభవార్త. ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మనకి 540+ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు ఎస్బీఐ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఒకసారి మీరు చూస్తే కనుక కంప్లీట్ వేకెన్సీస్ ఇక్కడ చూస్తే 541 కంప్లీట్ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రెగ్యులర్ వేకెన్సీ వచ్చేసరికి 500, బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసరికి 41. సో టోటల్గా 541 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయన్న సంగతి ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం మీరు చూస్తే కనుక 24/6/2025 నుంచి 14/7/2025 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/7/2025 ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. అలానే మీరు చూస్తే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ ఎప్పటి నుంచి అంటే 3rd or 4th వీక్ ఆఫ్ జూలై 2025 నుంచి మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనమాట. ఇది వచ్చేసరికి జూలై లేదా ఆగస్ట్ 2025లో ఈ ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇది వచ్చేసరికి సెప్టెంబర్ 2025లో మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుద్ది. చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అనేది మనకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో రిలీజ్ అవుద్ది. మెయిన్స్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ వచ్చేసరికి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2025 ఇస్తారు. దాని అలానే ఫేజ్ 3కి సంబంధించిన కాల్ లెటర్ వచ్చేసరికి అక్టోబర్ లేదా నవంబర్ 2025 కాల్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫేజ్ 3లో మనకి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసరికి మనకి అక్టోబర్ లేదా నవంబర్ 2025లో మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అలానే ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ ఇది కూడా మీరు చూసే కనుక అక్టోబర్ లేదా నవంబర్ 2025లో మనకి ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్లో కంప్లీట్ ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? అలానే ప్రీ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో యాప్లో లాంచ్ చేశాము. మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ ఎస్బీఐ పీఓ స్పెషల్ బ్యాచ్ అనేది మన ఛానల్లో యాప్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ ఎస్బీఐ పీఓ సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి మీరు చూస్తే కనుక ఫస్ట్ మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయాలి, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత జీడీ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. ఇందులో మీరు చూస్తే కనుక గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. A candidate must qualify for both preliminary exam and mains exam to proceed to interview round. So prelims mains రెండు క్వాలిఫై అయితే మాత్రమే మనం అప్పుడు ఇంటర్వ్యూ రౌండ్కి వెళ్తాము. The candidate selected after the interview round are given to provisional allotment. Okay. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూడండి. ప్రిలిమ్స్లో మీరు చూస్తే కనుక ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్, యాప్ట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, మొత్తం మీద 100 క్వశ్చన్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక టోటల్ 100 మార్క్స్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. సెక్షనల్ టైమింగ్ ఉంది 20 minutes, మొత్తం 1 hour పాటు ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఇక్కడ మీరు చూస్తే సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. దెర్ ఇస్ నో సెక్షనల్ కట్ ఆఫ్, చాలా క్లియర్గా చెప్పారు. ఈ నోటిఫికేషన్లో మీరు చూస్తే కనుక సెక్షనల్ కట్ ఆఫ్ అనేది తీసేయడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, అలా మొత్తం 100 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 1 hour పాటు జరగబోతుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు చూస్తే కనుక ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్ మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. అలానే జనరల్ అవేర్నెస్ అలానే బ్యాంకింగ్ సంబంధించి 60 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇంగ్లీష్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్, 20 మార్క్స్. మొత్తం 170 క్వశ్చన్స్, 200 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసరికి మీరు చూస్తే కనుక రీజనింగ్ అండ్ కంప్యూటర్కి 50 minutes, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్కి 45 minutes, జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్కి 45 minutes, ఇంగ్లీష్కి 40 minutes. మొత్తం మీద ఎగ్జామినేషన్ అనేది 3 hours పాటు జరగబోతుంది అనమాట. అలానే ఇక్కడ మీరు చూస్తే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దీంట్లోనే ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో మీరు చూస్తే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి అంటే ఈమెయిల్, రిపోర్ట్స్, సిట్యుయేషన్ అనాలిసిస్ ఇది అంతా కూడా మనకి టెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఇక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 3 క్వశ్చన్స్ వరకు ఇవ్వడానికి ఉంది అవకాశం. ఇవి మొత్తం మీద మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. ఇది 30 minutes పాటు జరగబోతుంది. ఓవరాల్గా మీరు చూస్తే కనుక మెయిన్స్ ఎగ్జామినేషన్లో 200+50 250 మార్క్స్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట. అలానే మీరు చూస్తే కనుక ఫేజ్ 3లో ఇక్కడ ఏమవుతుందంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఈ సైకోమెట్రిక్ టెస్ట్లో ఇక్కడ మీరు చూస్తే కనుక గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్ అలానే గ్రూప్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. టోటల్గా ఇది వచ్చేసరికి ఫేజ్ 3 50 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/4/2025 కల్లా ఏంటంటే నాట్ బిలో 21 years అండ్ నాట్ అబౌవ్ 30 years యాజ్ ఆన్ 1/4/2025. అంటే 21 కన్నా తక్కువ, 30 కన్నా ఎక్కువ ఉండకూడదు యాజ్ ఆన్ 1/4/2025 అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. దీంతోపాటు మనకి
ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుద్ది. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళది 5 years. దాని ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుద్ది అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చూస్తే కనుక గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్, అంటే మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ అన్ ఈక్వలెంట్ qualification recognized as such by central government. Those who are in the final year semester of their graduation may also apply provisionally subject to the condition that if called for interview they will have to produce proof on having passed the graduation examination on or before 30/9/2025. అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటంటే 30/9/2025 కల్లా మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్టు వాళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని క్లియర్ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, క్యాండిడేట్స్ హ్యావింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సర్టిఫికేట్ షుడ్ ఎన్షూర్ దట్ ద డేట్ ఆఫ్ పాసింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఈజ్ ఆన్ ఆర్ బిఫోర్ 30/9/2025. సో ఎవరైతే డ్యూయల్ డిగ్రీలు ఉంటాయో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు పాస్ అయినట్టు సర్టిఫికేట్ అనేది 30/9/2025 కన్నా ముందులే పాస్ అయినట్టు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని క్లియర్ చెప్పడం జరిగిందనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అన్రిజర్వ్డ్ వారికి. అలానే మనకి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ నిల్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వీళ్ళందరూ కూడా 750 రూపీస్ పే చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీ అనేది ఏం పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అని మన ఛానల్లో యాప్లో లాంచ్ చేస్తాం. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం ఎస్బీఐ పీఓ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎస్బీఐ పీఓ ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. మీకు ఒకవేళ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కిందకు స్క్రోల్ నెంబర్స్ కాల్ మీ డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోండి. కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది చంద్రలోస్ యాప్లో అవైలబిలిటీ ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు డెమో క్లాసులు కావాలంటే డెమో క్లాసులు కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఫ్రీ డెమో క్లాస్కి మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డెమో క్లాసులు చూసి మీ క్లాసులు అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కాల్ మీ డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.